ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి 2 వచనాల్ని మనం చదువుకుందాం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లు కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితని. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, వందనాలు. చదవబడిన వాక్య భాగంలో నుండి మీ ఆత్మ ద్వారా నాతో మాట్లాడి మా విశ్వాసమును బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు ఆయన సమాధానం శుభములు సమృద్ధిగా మనకెల్లరకు కలుగునుగాక, ఆమేన్. ప్రత్యేక అంశం ఏంటంటే పరలోక రాజ్యములో ఉండనేది ఏమిటి? రేపు ఆయన తన రక్తముతో సంపాదించిన పరిశుద్ధులకి ఇవ్వబోయే ఆ పరలోకములో, ఆ సుందరమైనటువంటి ఆ లోకములో ఏమి ఉండవు. ఈ భూమి మీద మనం చూస్తున్నది ఏమీ కనబడదు. కానీ ప్రకటన గ్రంథములో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆ విషయములు మనకి బోధించడం చూస్తాం. ఈరోజు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఈ యొక్క ప్రకటన గ్రంథం బైబిల్లో అతి శ్రేష్టమైన గ్రంథముగా మనం చూస్తూ ఉంటాం. ఈ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు చాలా లోతైన అనుభవాలని మనం చూస్తూ ఉంటాం. అందుకనే ఇది దర్శన గ్రంథం. ఈ దర్శన గ్రంథాన్ని మనం ఆలోచించినప్పుడు పద్మస్వీపమందు పరవాసిగా ఉన్నటువంటి యోహాను గారికి ఈ యొక్క దివ్య దర్శనాన్ని మరి కలిగినట్లుగా మనం చూస్తాం. మరి ప్రియులారా, 3 లోకాల చరిత్ర ఈ పుస్తకములో మనం చూస్తాం. పరలోకమును గురించి, భూమి మీద ఉన్న క్రైస్తవ సార్వత్రిక సంఘముల గురించి, కిందన్న పాతాళము గురించిన 3 లోకాల విశ్లేషణ ఈ పరిశుద్ధ గ్రంథములో సవివరముగా వ్రాయబడింది. మొదట మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 21 మరి మొదటి 2 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ సముద్రం ఇక ఉండదు అనే మాట వ్రాయబడింది. ప్రియులారా, పరలోకములో సముద్రం ఉండదట. ఎందుకు సముద్రం ఉండదు అని ఆలోచన చేసినప్పుడు బైబిల్ ఎలా చెప్తుంది? యెషయా గ్రంథం 57వ అధ్యాయం ప్రియులారా 20-21 వచనాల ప్రకారంగా మనం ఆలోచించినప్పుడు మరి సముద్రమును గురించిన కొన్ని మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలును పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, పరలోకము సముద్రమును గురించి ఆలోచించినప్పుడు సముద్రము భక్తిహీనులకు సూచనగా ఉంది. సముద్రం ఎప్పుడు కదులుతూ ఉంటుంది. చూడండి, కెరటాలు శబ్దం చేస్తూ మరి అక్కడ చాలా గందరగోళంగా మనం చూస్తూ ఉంటాం. మరి రేపు పరలోక రాజ్యములో లేక పట్టణములో సముద్రం అనేది ఇక ఉండదు. భక్తిహీనులకు అక్కడ తావు లేదు. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనముల ప్రకారంగా ఈ విధంగా వ్రాయబడింది. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను
ఇక ఉండదని బైబిల్ చెప్తోంది. మరణం అనేది పరలోక రాజ్యంలో ఉండదు. కారణం, బైబిల్ మనకి తేటగా తెలియజేస్తున్నటువంటి అనేక సత్యాలు. మరణం అనేది ఆలోచించినప్పుడు మరణ బలము గలవాడైన అపవాది. మరణం ఎలా సంప్రాప్తమైంది? పాపం ద్వారా వచ్చిన జీతం మరణం. అపవాదికి ఉన్నటువంటి బలం ఈ మరణ బలమే. పొడిలరా, పాపము ఒక కోర, రెండవదిగా మరి మరణం. ఇది విషతుల్యమైనది. లేఖనాల ప్రకారంగా మనం ఆలోచించినప్పుడు మరణమును గురించి ఈ మాటలు వ్రాయబడ్డాయి. మరణం ఎందుకు ఉండదు? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ప్రకారముగా, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాసమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. మరణ సంబంధమైనది అపవాది గనుక వాడి తాలూకా సమస్తమైనటువంటివి పరలోకములో ఉండవు. బైబిల్ మనకి ఇంత తేటగా మనం తెలియజేస్తుంది. మానవుడు నిత్యము మరణ భయం కలిగి ఉన్నాడు. ఈ మరణ భయం గల వాడిని ఓడించడానికే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన వచ్చి కలువరి సిలువలో తన రక్తము చిందించి మరణ బలం కలిగిన అపవాదిని ఓడించి దాని శిరస్సు పగలగొట్టి ఆయన విజయాన్నిచ్చాడు. మరణపు ముళ్ళు విరిగింది. ఆదాము దోషమును బట్టి మరణము భూమి మీద ఉన్న వారి మనుషులందరికీ వచ్చింది. మరణము 2 రకములని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి శరీర మరణం అనగా ఎడబాటు, శరీరము నుండి ఆత్మ వేరైపోవడం, ఇది శరీర మరణం. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి ఇది సంప్రాప్తం అవుతుంది. 2వ మరణం ఆత్మ మరణం. ఆత్మకు మరణం అంటే ముగింపు కాదు, కొనసాగింపు. ఈ ఆత్మ దేవుని నమ్మి ఆయన రక్తంలో కడగబడి ఆయన కొరకు బ్రతికినట్లయితే మరణం తర్వాత ఈ ఆత్మ పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తోంది. మరి ఇది దేవుని కొరకు శాశ్వతమైనటువంటి సంబంధం కలిగి ఉంటుంది. లేదా 2వ మరణం అనగా అగ్నిగుండం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు మనం చదివితే, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటిని వశమునున్న మృతులను అప్పగించెను, వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. కనుక 2వ మరణం ఏంటంటే అగ్నిగుండం. మానవుడు దేవుని నమ్మక తన అపరాధము చనిపోయినట్లయితే ఆ ఆత్మ నిత్యాగ్నిగుండానికి వెళ్తాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఈ మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు మనుషులకు లేకుండా చేయట కొరకు శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ సత్యాన్ని ఎవరు విశ్వసిస్తారో, ఆ యేసు ప్రభుని స్వరక్షగా నమ్ముతారో వారికి ఈ 2వ మరణం మీద ఇంకా వారి జీవితాలకు రాదు. ఎందుకంటే వారు పరలోక రాజ్య వారసులు అవుతారు. ఇక ఈ 2 మరణాలకి మధ్య ఒక మరణం ఉంది. సార్దీ సంఘాన్ని చూచినట్లయితే బ్రతికి ఉన్నట్టే ఉంది, కానీ ఆత్మీయంగా చచ్చిపోయింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏవనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నదిగా నీవు మృతుడివే. ఈ శరీర మరణానికి నీ ఆత్మ మరణం మధ్య క్రైస్తవ సంఘములో ప్రభుని నమ్మి మరియు ఆయన కొరకు సరిగా జీవించక ఉన్న వారి యొక్క క్రియలు సరిగా లేనందువలన వారు బ్రతిక ఉన్న దేవుని దృష్టిలో మరణించిన వారే.
అని బైబిల్ చెప్తోంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రీస్తు రాకడ దినాల్లో ఉన్నావు గనుక ప్రభు కొరకు నువ్వు జీవించకుండా లోక సంబంధమైన మృతతుల్యమైనటువంటి బలహీనతలు నీవు కలిగి ఉంటే నీవు మరణించినట్లే ప్రభు దృష్టిలో. ఇక పరలోకములో మరణము అనేది ఉండదు. ఇక మూడవదిగా మనం ఆలోచించినప్పుడు ప్రకటన గ్రంథం 20:4 దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఉండదు అని మనం చూస్తున్నాం. శరీరాన్ని బట్టి లోకములో మానవుడు వ్యాధి, బాధ, కష్టం, నష్టం, భయంకరమైనటువంటి శ్రమలు, ఈ యొక్క ప్రమాదములు, ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినటువంటి మానవుడు రేపు పరలోకం వెళ్ళిన తర్వాత మనిషికి ఇక వేదన, దుఃఖము, ఏడ్పు ఇవేవి అక్కడ నిత్యానందం ఉంటుంది. అక్కడ నాకై నా యేసు కట్టేను సుందరము బంగారిల్లు, కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. ఆ నాకై నా యేసు కట్టేను సుందరము బంగారిల్లు, కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. కాబట్టి ఆ పరలోక రాజ్యములో ఏడ్పైనను వేదనైనను దుఃఖమైనను ఇక ఉండదు. అక్కడ పరమానందం, నిత్యానందం, సత్యానందం, ఆ నిత్య ఆనందాన్ని ఆ పరలోక ప్రవేశం చేసిన ఆ పరమభక్తులైన వారు అనుభవిస్తారు. అందుకనే అక్కడ మరణము ఉండదు. మూడవదిగా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నప్పుడు ప్రియులరా, అక్కడ దేవాలయం ఉండదు. చూడండి, ప్రకటన గ్రంథం 21:21-22 దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. ఆ పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి దేవునకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయం అన్నారు. ఈ భూమి మీద ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ఎన్నో మందిరాలు, చర్చెస్ ఉన్నాయి. కానీ పరలోకములో మాత్రం ఒక స్పెసిఫిక్గా ఒక మందిరం అంటూ లేదు. సర్వాధికారి అయిన దేవుడును ప్రభువును గొర్రెపిల్లయే మందిరం. అక్కడ ప్రభువే మనకు మందిరంగా ఉండబోతున్నాడు. ఈ భూమి మీద ఎవరైతే తమ దేహములను ఆత్మకు ఆలయముగా ఇచ్చివేస్తారో రేపొద్దున వారు ఆ గొర్రెపిల్ల, ఆ సర్వాధికారి దేవుడు కలిగిన ఆ పరలోక రాజ్యంలో వారు నివసించగలుగుతారు. ఇక 5వదిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 21:23 ప్రకారంగా ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం. పరలోక రాజ్యములో లేక పట్టణంలో ఏముందంటే సూర్యుడు కానీ చంద్రుడు కానీ లేడండి. మనం ఇప్పుడు చూస్తున్న సూర్య చంద్ర నక్షత్రాలు రేపు పరలోక రాజ్యములో ఆ మహిమ కలిగిన పట్టణములో లేదు. కాబట్టి ఎందుకు లేరంటే ప్రభువే అక్కడ నిత్యమైన వెలుగుగా ఉంటాడు. పగటని మరి వెలుగివ్వడానికి సూర్యుడుగాను, రాత్రి వెలుగివ్వడం చంద్రుడుగా, నక్షత్రాలుగాను దేవుడు మనం సృష్టించాడు కదా మనుషులుగా మనం ఈ లోకంలో బ్రతికినంతకాలం. కానీ రేపు పరలోకములో ఇవేవి ఉండవని బైబిల్ మనకి చెప్తుంది. ఎందుకంటే ప్రభువే నిత్యమైన వెలుగుగా ఉంటాడు. ప్రకటన గ్రంథం 21:25 ప్రకారంగా అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. అక్కడ వెలుగైన దేవుడే ఉన్నాడు కనుక చీకటి ఎంత మాత్రం అక్కడ లేదు. అందుకనే నిత్యము పగలే, అక్కడ రాత్రి అనేది లేదు. దాని గుమ్మములు నిత్యము తెరవబడి ఉంటాయి. 6వదిగా మనం ఆలోచించినప్పుడు ప్రకటన గ్రంథం 22:3 ప్రకారంగా ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు.
దేవుని యొక్క గొర్రెపిల్లకి సింహాసనం దానిలో ఉండను. శాపగ్రస్తమైనది అక్కడ లేదు. మరి పాపం ద్వారా వచ్చినటువంటి శాపం ద్వారా వచ్చిన మరణం ఇవేవి అక్కడ లేదు. ఎందుకంటే ప్రభు ధర్మశాస్త్ర శాపమును మనల్ని విమోచించాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం శాపను విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. కనుక పరలోకములో యేసుక్రీస్తు ప్రభు మన పాపాన్ని, మన శాపాన్ని, మన మరణాన్ని, నిత్య శిక్షను ఆయన తన శిలువ మ్రాను మీద వేసుకొని ఆ రక్తము ద్వారా మనకి లేకుండా చేశాడు. కాబట్టి రేపొద్దున్న ప్రభు రక్తంలో కడగన పరిశుద్ధులు పరలోకంలో ఉంటారు. కనుక అక్కడ శాపగ్రస్తమైనది ఏదీ లేదు అని బైబిల్ స్పష్టంగా చెప్తోంది. 7వదిగా మనం ఆలోచించినట్లయితే అక్కడ జీవగ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడదో వారు మాత్రం అక్కడ ఉండరండి. ప్రకటన గ్రంథం 20:27 ప్రకారంగా గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించదురు కానీ నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని జరిగించేవాడైనను దానిలోనికి ప్రవేశింపడు. పరలోకములో ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథం పేరే జీవగ్రంథం. జీవగ్రంథములో ఎవరి పేర్లైతే వ్రాయబడవో వారు పరలోకంలో ఉండరండి. జీవగ్రంథములో పేరు వ్రాయబడిన పరిశుద్ధులు మాత్రమే పరలోకంలో ఉంటారు. అది బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. పరలోకము పట్టణములో లేక పరలోక రాజ్యములో ఏముండవు అనగా ఒక 7 సంగతులు మీతో పంచుకున్నాను అక్కడ లేఖనం ప్రకారంగా. చూడండి, మొదటిగా అక్కడ సముద్రం ఉండదు. రెండవదిగా అక్కడ మరణం ఉండదు. మూడవదిగా మనం గమనించినట్లయితే ప్రియులారా అక్కడ మరి దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను లేదు, ఉండదు ప్రియులారా. నాలుగవదిగా అక్కడ భూమి మీద కనబడుతున్న దేవాలయములు ఏవి అక్కడ ఉండవు. సూర్యుడైనను, ఐదవదిగా చంద్రుడైనను అక్కడ ఉండవు. ప్రభువే నిత్యమైన వెలుగు. రాత్రి అక్కడ లేదు ప్రియులారా, చీకటి లేనట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆరవదిగా శాపగ్రస్తమైంది ఏది పరలోకములో లేదు. ఏడవదిగా జీవ గ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడదో వారు మాత్రం అక్కడ లేరు. జీవగ్రంథములో పేరు వ్రాయబడిన పరిశుద్ధులు మాత్రం ఉంటారు. ఇలాంటి నిత్య రాజ్యం, ఆ యొక్క పరలోక రాజ్యం కొరకు, ఆ పట్టణం కొరకు, మరి ఇలాంటి భూమి మీద ఉన్నవేవి అక్కడ రేపు మనం చూడం కనుక ఆ నిత్య లోకం కొరకు మనం సిద్ధపడదాం. ప్రభు త్వరగా వస్తున్నాడు. ఆయన రాకడకు మనం సిద్ధపడి ఆ నిత్య ఆనందకరమైన ఆ గొప్ప లోకంలోనికి యుగ యుగాలు మనం జీవిద్దాం. అటువంటి ధన్యత పరిశుద్ధ ఆత్మ తండ్రి మనకెల్లరికూ ప్రసాదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ఈ మాటలు మా హృదయంలో భద్రపరిచి నీవు స్థలం సిద్ధపరిచి మాకు ప్రభువా నేనుండే స్థలంలో మీరుండేలాగా నేను మరలా వస్తాను చెప్పావు. ఆ నిత్య రాజ్యం మా కొరకు సిద్ధపరుస్తున్నాం. ఆ సుందరమైన రాజ్యం కొరకు మీ ఆత్మ ద్వారా నన్ను, మమ్మల్ని అందరినీ సిద్ధం చేయమని త్వరగా వచ్చుచున్న యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. మీ అందరికీ మరణాత.